ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని సంగమా, సార్వత్రిక సంగమా, అలాగే యేసు క్రీస్తు కృపానిధి అగాపే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారికి మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఇలాగ మీ ముందుకు రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఓపీర్ మినిస్ట్రీ సంఘ స్థాపన జరగటానికి, సంఘ స్థాపన జరిగినప్పటి నుంచి మొట్టమొదటిగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే నిజమైనటువంటి ఓఫీరిస్టు, ఆర్కేపీలో విశాఖ జిల్లా ఆర్కేపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ ప్రవక్తకు నమ్మకంగా ఉన్నటువంటి ప్రవక్త శిష్యురాలు అని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఆ సహోదరి మన మధ్యలో ఉన్నారు. మరి ఉత్తరాంధ్రలో సంఘము ఏ విధంగా స్థాపించబడింది, అలాగే అప్పుడు ఎవరెవరు ఉన్నారు, మా ఓపీర్ మినిస్ట్రీలోనే రక్షణ పొందిందా, లేకపోతే వేరే సంఘంలో రక్షణ పొంది ఇక్కడికి వచ్చిందా అనే విషయాలు కొన్ని అడిగి తెలుసుకుందాము. మన మధ్యలో సిస్టర్ నిర్మలా సిస్టర్ గారు ఉన్నారు. వారిని ఆహ్వానిస్తూ వారికి ప్రైజ్ లాడమ్మా. వందనాలమ్మా. చాలా సంతోషం ఈరోజు ఇలాగా మీతో ఈ ఇంటర్వ్యూ చేయటం నాకు చాలా సంతోషం. ఎందుకంటే సత్య సంబంధమైన పరిచర్య, భూమి మీద సర్వసత్యాన్ని స్థాపించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి సాధనము. మరి అనేక ప్రశ్నలకు, వేల ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగినటువంటి ప్రవక్త, అపోస్తులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీరయ్య గారి పరిచర్యలు ఈ ప్రాంతంలో మీరుండి నిత్యము అలుపెరగకుండా సేవ చేస్తున్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ మరి చాలా సంతోషిస్తున్నానమ్మా. అయితే ఈరోజు కొన్ని విషయాలు మిమ్మల్ని అడగాలని నేను ఆశపడుతున్నాను. దానికి ముందు ఒక మాట, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని ఒక్క వచనం చదువుకొని మనము కొన్ని ప్రశ్నలు అడుగుతానమ్మా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి ఉన్నటువంటి భాగాన్ని చదువుకుందాం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి దేవుడు వారికి పంపించి ఉన్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, చదవబడినటువంటి వాక్యంలో సత్యమును గురించి స్పష్టంగా పౌలు ద్వారా రాయించారు. ఈరోజు సత్య సంబంధమైన పరిచర్య, మీరు బయలుపరిచిన సర్వసత్యము, మీరు ఏర్పరచుకున్నటువంటి నీ ప్రవక్త అయా ప్రభువా రంజిత్ ఓఫీరయ్య గారి అయా ప్రభువాని బట్టి ప్రార్థిస్తున్నాను. వారికి అప్పగించిన పరిచర్యలో, ఉత్తరాంధ్రలో జరుగుతున్న పరిచర్యను బట్టి ప్రార్థిస్తూ ఈ సంఘ స్థాపన గురించి కొన్ని విషయాలు మేము అయా అందరికీ చాలామందికి తెలుసు, ఇంకా కొంతమందికి తెలియజేయడానికి యూట్యూబ్ ద్వారా ఇదిగోనైనా నీ కుమార్తెతో కొంత ఇంటర్వ్యూ చేస్తుండగా మీరు దిగి వచ్చి మా మధ్యలో ఉండి మీరు మాట్లాడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించి మహిమ పొందమని, నన్నును నీ కుమార్తెను కూడా ప్రభు మీ స్వాధీనంలో తీసుకొని నీకు మహిమార్థం ఈ కార్యక్రమం జరిపించమని చిన్న మీ పాస్తానికి చేర్చుకోమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అయితే ఓపీర్ మినిస్ట్రీ మనందరి ఆత్మీయ తండ్రి అపోస్తులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీరయ్య గారు ఉత్తరాంధ్రలో సంఘాన్ని ప్రారంభించడానికి, లేదంటే 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చేసుకున్నాం మనం. 25 సంవత్సరాలు మరి ఈ సంఘ కార్యక్రమాన్ని నడిపిస్తూ అసలు మొదటిగా సంఘము స్థాపించడానికి కారణం ఏంటి, మీకు సంఘముతో ఉన్నటువంటి పరిచయం ఏమిటి అనే విషయాలు
మేము కొన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నామా. మొట్టమొదటిగా మీరు ఓపెన్ మినిస్ట్రీలో బాప్తిసం తీసుకున్నారా, లేకపోతే ఇతర డినామినేషన్లో బాప్తిసం తీసుకొని ఓపెన్ మినిస్ట్రీలోకి వచ్చారా? లేదు పాస్టర్ గారు, నేను ఓపెన్ మినిస్ట్రీస్లో బాప్తిసం తీసుకోలేదు. నేను ఏలూరులో మా పేరెంట్స్, మా నాన్నగారు, నేను ఏలూరులోనే పుట్టి పెరిగాను. మా తల్లిదండ్రులు పెంతుకొస్తూ సిలోన్ పెంతుకొస్తూ మిషన్ అని ఇప్పుడు పెంతుకొస్తూ మిషన్గా అది చేశారు. ఆ పెంతుకొస్తూ మిషన్లో ఆ పెంతుకొస్తూ సంఘంలో నేను పుట్టి పెరిగాను పాస్టర్ గారు. నా మ్యారేజ్ అయ్యేంత వరకు నేను 22 సంవత్సరాలు, నా మ్యారేజ్ అయ్యే టైంకి నేను 22 సంవత్సరాలు నేను పెంతుకొస్తూలోనే పుట్టి పెరిగాను పాస్టర్ గారు. నా మ్యారేజ్ అయిన తర్వాత 1995లో నా మ్యారేజ్ అయ్యి నేను విశాఖపట్నం వచ్చాను. విశాఖపట్నం వచ్చినప్పుడు 96 1 ఇయర్ నాకు 96 డిసెంబర్లో నేను ఓఫ్రై గారు మీటింగ్కి 96లో ఓకే. నేను 95 మ్యారేజ్ అయింది. 96లో అప్పుడు అంటే క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మేము సినిమాలకి వాటికి వెళ్ళేవాళ్ళం కాదు. ఇలాగ ఎవరైనా మీటింగ్స్ వాళ్ళు ఇంకా క్రమంగా ఉంటారు ఆ విషయాల్లో. అవును పాస్టర్, అవునండి. ఓఫ్రై గారు చెప్పినట్టుగానే చిన్న వయసులోనే, ఇంకా అందులోనే పుట్టాం కూడా చిన్న వయసులోనే నేను రక్షణ పొందుకున్నాను. అంటే మీకు మ్యారేజ్ అయిన సంవత్సరంలోనే ఓపెన్ మినిస్ట్రీ పరిచయం అయింది? అవును పాస్టర్ గారు, అవును. 25లో మ్యారేజ్ అయింది, 2025లో. అవును పాస్టర్. 2026లో మీకు ఓపెన్ మినిస్ట్రీ పరిచయం అయింది, ఒక సంవత్సరంలో. అవును పాస్టర్ గారు, అవునండి. అయితే మేము మ్యారేజ్ అయిన కొత్తలో సినిమాల కాట్లకి వెళ్ళేవాళ్ళం కాదు. ఇలాగ ఎక్కడైనా మీటింగ్స్ అవి అవుతుంటే మేము వెళ్ళేవాళ్ళం అనమాట. అయితే మా రైల్వే క్వార్టర్స్లోనే రమేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడనమాట. వాళ్ళు పాస్టర్ గారు రిజెట్ ప్రభాకర్ రావు గారని, ఆ పాస్టర్ గారు రంజిత్ ఓఫ్రై గారిని పిలిపించి మీటింగ్లు పెట్టించారు. ఎవ్రీ ఇయర్ ఆ యూజెడ్ ప్రభాకర్ గారు పెట్టించేవారు అనమాట. అయితే మా హస్బెండ్కి కూడా ఫస్ట్ ఆయన బ్యాక్గ్రౌండ్, నేను దీపెంతుకొస్తు బ్యాక్గ్రౌండ్, మా హస్బెండ్ ఏమో బాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్. అయితే ఆయన ఆల్రెడీ మెచ్యూర్డ్ మైండ్ వల్ల ఈ రాజకీయాలు, సంఘాల్లో జరుగుతున్న రాజకీయాల వల్ల ఆయన ఏ మందిరానికి వెళ్ళేవారు కాదు. అయితే కొంచెం తనకి ముందు దేవుడు ఆ థాట్ ఏంటి, ఇన్ని ఒకటే బైబిల్, ఇన్ని బోధలేంటి, ఇన్ని సంఘాలు ఏంటని తలపు తనకి ముందే ఈ పరిచర్య ప్రవక్త ఓఫ్రై గారు పరిచయం అవ్వకముందే నా భర్త హృదయంలో అది ఉండేది. ఎందుకంటే నన్ను అంటుండేవారు, నువ్వు అక్కడికి అంత దూరం చర్చికి పెంతుకొచ్చి చర్చికి వెళ్ళిపోతావు, బైబిల్ ఒకటే కదా అని అంటుండేవారు. తన మనసులో దేవుడు అది పెట్టడం వల్ల మేము చర్చిలోకి వేగంగా రావడం జరిగింది. అప్పుడు మీటింగ్స్ వెళ్తున్నా అలా మాట్లాడుతున్నప్పుడు రైల్వే స్టాఫ్ రమేష్ అని క్వార్టర్స్లో ఉండేవారు. వాళ్ళు ఈ మా హస్బెండ్ మాటలు బట్టి కరెక్ట్గా మీలాగా ఆలోచించి మీలాగా మాట్లాడిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన హైదరాబాద్ నుంచి వస్తారు. మా సంఘ కాపరి ఆ పాస్టర్ గారిని, రంజిత్ ఓఫ్రై గారిని పిలిపించి మీటింగ్స్ పెడతారు. మీ థాట్కి తగ్గట్టుగా ఆయన బోధలు ఉంటాయి, ఆ మీటింగ్స్ పెట్టినప్పుడు మీకు పాంప్లెంట్ ఇస్తాను, వెళ్ళండి అని చెప్పారు. ఆ చెప్పిన విధంగా ఎవ్రీ డిసెంబర్లో రంజిత్ ఓఫ్రై గారి మీటింగ్స్ జరిగేవండి. డిసెంబర్లో మాకు పాంప్లెంట్ ఇచ్చారు, మీటింగ్స్కి వెళ్ళండి అని ఒక పాంప్లెంట్ ఇచ్చారు. దాని ప్రకారంగా మేము మ్యారేజ్ అయిన కొత్త మూవీస్కి వెళ్ళకుండా ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ మీటింగ్కి మేము ఓఫ్రై గారు 96 డిసెంబర్లో మేము ఓఫ్రై గారు పెట్టిన మీటింగ్కి వెళ్ళామండి. ఓకే. ఆ క్రమంలో మీరు ఆ మినిస్ట్రీకి అయ్యగారి బోధకు ఫస్ట్ మీటింగ్లోనే మేము అసలు కంప్లీట్గా డిఫరెంట్గా, మీకు పెంతుకొస్తులో ఏంటంటే ఇంకా సండే సెలవు వస్తే అంటే ఏదైనా మీటింగ్స్కి వెళ్తే సండే ఆరాధన ఉండదు, మెడ్రాస్లో అవి మీటింగ్స్ అవుతాయండి. అప్పుడు చర్చిలో సండే ఆరాధన జరిగేది కాదు. అప్పుడు పక్క మందిరానికి కూడా మేము వెళ్ళేవాళ్ళం కాదు, ఎందుకంటే ఇంకా వేరే డినామినేషన్కి నాకు కంప్లీట్గా వేరే డినామినేషన్ బోధ ఏంటి అసలు ఏమీ తెలియదు. పెంతుకొస్తు బోధ తప్పించి వేరే డినామినేషన్ బోధ మరి ఈ బోధ ఉన్నప్పుడమ్మా, ఈ బోధకు ఆ బోధకు మీరు వ్యత్యాసం డిఫరెంట్ ఏంటి గ్రహించారు? అదే పాస్టర్ గారు మాకు కంప్లీట్గా అయ్యగారు చెప్తుంది డిఫరెంట్గా అనిపించదు. అట్రాక్ట్ అయిపోయాం ఒక్క మీటింగ్కే. మేము అప్పటికి గ్రంథాలు చదవలేదు, అప్పుడు ఫోన్లు కూడా లేవు, ఇంత మీడియా లేదు, అసలు ఏమీ లేవు. ఒకే ఒక్క ప్రసంగం, రెండో రాకడ గురించి అయ్యగారు ఫస్ట్ నేను ప్రసంగం విన్నాను. ఆ ప్రసంగానికి మేము అట్రాక్ట్ అయిపోయి రెండో రాకడ గురించి అంటే యుగాంతం. అవును పాస్టర్ గారు, యుగాంతం గ్రంథంలో రాయబడిన గురించి మేము నేను చదివానమ్మా. యుగాంతం చాలా విషయాలు ఉన్నాయి. ఓకే. మా హస్బెండ్ కూడా ఇంజనీరింగ్ చదివారు, అతను కూడా సామాన్యుకి అయితే నమ్మరు, అసలు ఏ డినామినేషన్కి వెళ్ళకుండా ఆయన
అదే ఇప్పుడు ఈ బోధనలు చేసినప్పుడు లేదంటే బుక్కులు చదివినప్పుడు ఈ మినిస్ట్రీ రావడానికి అసలు సంఘము స్థాపించబడటానికి మీరు ఈ మినిస్ట్రీలోకి రావడానికల్లా కారణం ఏంటమ్మా? అయితే మేము మీటింగ్స్కి 2 సంవత్సరాలు వెళ్ళినప్పుడు యూజెడ్ ప్రభాకర్ గారు మీటింగ్స్ పెట్టడం 2 సంవత్సరాల వరకు మీటింగ్కి వెళ్తున్నారు. ఓకే. వెళ్తున్నప్పుడు యూజెడ్ ప్రభాకర్ గారు పెట్టినప్పుడు మేము ఆయన పెట్టిన మీటింగ్స్కి మేము 2 అటెండ్ అయ్యాం. తర్వాత మీటింగ్కి వెళ్ళినప్పుడు యాజమాన్యం మారిపోయిందనమాట. వేలుపుల సత్యనారాయణ గారు ఆయన మానేశారని ఈయన టేకప్ చేశారు. ఏది మీటింగ్లు ఓకే. అప్పటికే పబ్లికేషన్ టేకప్ చేసి ఓన్గా స్టార్టింగ్లో అంతకుముందే పబ్లికేషన్ పెట్టారా సత్యనారాయణ గారు? వేలుపుల సత్యనారాయణ గారు ముందే పబ్లికేషన్ పెట్టారండి. యూజెడ్ ప్రభాకర్ గారు ఎప్పుడైతే మీటింగ్స్ ఆపేశారో నెక్స్ట్ ఇయర్ గ్యాప్ లేకుండానే విఎస్ఎన్ గారు వేలుపుల సత్యనారాయణ గారు మీటింగ్స్ పెట్టారండి. మేము ఆ మీటింగ్కి వెళ్ళాం, ఎవ్రీ ఇయర్ వెళ్ళినట్టు వెళ్ళాం. అదే యాజమాన్యం మారింది. మీరు మీటింగ్కి వెళ్తున్నప్పుడు ప్రసాద్ రెడ్డి వచ్చారు రాజమండ్రి. అవునండి. అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు వచ్చేవాడు ఆయన? వచ్చేవారండి. అంటే నేను కూడా 2027లోనే 28లో గుర్తులేస్తారు ఈ డేటు. నేను ఆ మీటింగ్కి వచ్చినప్పుడు రాజమండ్రి నుంచి ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు. ఆయన కూడా బాగా మాట్లాడారు స్టేజ్ మీద. అప్పుడు ఆయన ఉన్నారా? ఉన్నారు. అయితే ఇది ఆపిన తర్వాత సత్యనారాయణ గారు టేకప్ చేశారు. ఆ మీటింగ్ తర్వాత విఎస్ఎన్ గారు పెట్టిన మీటింగ్లో మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం కదా, లాస్ట్లోని చిన్న పాంప్లెంట్స్ పంచారనమాట. ఈ పరిచర్యకి మీరు సపోర్ట్ చేయాలి, ఈ పరిచర్య మీకు నచ్చితే ఈ సపోర్ట్ చేయండి అని పాంప్లెట్స్ ఇచ్చారనమాట. దానిలో మేము అప్పుడు రోజులు అంటే 200 ఎంతో అమౌంట్ రాసి మా అడ్రస్ రాసి మేము ఇచ్చేసామండి. అయిన తర్వాత దాని ప్రకారంగా వాళ్ళు రాలేదు. అంటే ఆ అమౌంట్ ఎలాగా పంపించాలి మేము అనుకున్నప్పుడు మేము ఎవరు మాకు కలెక్ట్ చేసుకోవడానికి రాలేదు, వెంటనే రాలేకపోయారు మరి ఎందుకో. అప్పుడు మేము అడ్రస్ బుక్స్ మీద ఉన్న అడ్రస్ ప్రకారంగా మేము ఎంఓ చేసేవాళ్ళం అనమాట. హైదరాబాదు ఆ అమౌంట్ మేము ఎంత అయితే అనుకున్నామో అంత అమౌంట్ హైదరాబాదు మేము ఎంఓ చేసేవాళ్ళం. తర్వాత అయ్యగారు విశాఖపట్నం రావడం, మాది సెంటర్లో ఉండేదండి, రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మరి సంఘం ఎక్కడ పెట్టారు? అదేనండి, అంటే ఇప్పుడు మా లోకల్లో ఉంది కదా మా హౌస్, గాజువాక్లో కొంతమంది టీం ఉన్నారండి. ఈ కంచరపల్లిలో ఒక 4-5 ఉన్నారండి. అయ్యగారు ప్రేమించి మీటింగ్స్కి వచ్చిన వాళ్ళు. మన దాస్బాబు గారితో కలిసి దాస్బాబు గారు, కృపాశేఖరు, సమయలు, అందరూ 4 ఉండేవారండి అక్కడ టీము. కంచరపల్లి టీం అనేవారు ఆ టీము. మేము రైల్వే క్వార్టర్స్ రవి సారథి గారు ఆయన ఉన్నారండి, మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా అత్తగారు ఫ్యామిలీ ఫ్రెండ్ రవి సారథి గారు అని. బ్రాహ్మణ్ నుంచి పాస్టర్ రవి సారథి బ్రాహ్మణ్ నుంచి తను దేవునిలోకి రక్షణ పొందుకున్నారు. ఆయన మేము కూడా ఆ మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం, మాతో పాటు మా హస్బెండ్, నేను, రవి సారథి గారు అయ్యగారు మీటింగ్స్. అంటే ఇప్పుడు అయ్యగారికి పరిచయం చేసింది మీ ద్వారానైనా రవి సారథి గారికి? ముగ్గురు ఒకసారి విన్నామండి, ముగ్గురు వెళ్ళేవాళ్ళు. అంటే మా క్వార్టర్స్లోనే ఉండేవారు. మా ఫ్యామిలీకి మా మరిదికి బెస్ట్ ఫ్రెండ్ రవి గారు, ఎక్కువ మా ఇంటి దగ్గరే ఉన్నారు. కాకినాడలో సేవ చేస్తున్న రవి సారథి గారు మా మరిదికి బెస్ట్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్. ప్లస్ వాళ్ళ కూడా రైల్వేస్ కదా, క్వార్టర్స్ కూడా మా పక్క రైల్వే క్వార్టర్లోనే ఉండేవారు వాళ్ళు కూడా. మరి రాజు గారు అన్నారు. అయితే రాజు గారు అంటే ఇప్పుడు మా హస్బెండ్ గిటార్ అవన్నీ నేర్పిస్తారండి మ్యూజికల్గా. ఎప్పుడైతే ఓఫ్రై గారు పరిచయం అయ్యారో ఇంకా ఆయన బోధలు కానీ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ వారం క్లాసెస్ చెప్పారు అనమాట, గిటార్ క్లాసులు, కీబోర్డ్ క్లాసులు. ఆ వచ్చిన వాళ్ళకి అయ్యగారు బోధ ఎప్పుడైతే విన్నారో వచ్చిన వాళ్ళందరికీ గిటార్ తక్కువ ఈ సత్య పరిచర్య గురించి గ్రంథాల గురించి అప్పుడు కానీ గ్రంథాలు కూడా లేవు, అయ్యగారి గురించి ఇంకా రాత్రి పగులు చెప్పడమే. పాస్టర్ ఆయన పేరేంటమ్మా? అలాగా మా ఇంటికి అతను కూడా రైల్వే క్వార్టర్స్లోనే ఉండేవారు, నరసింహరాజు అని. ఆయన కూడా రాజుల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, రాజుల కుటుంబం నుంచి వచ్చారు. ఒకడే అబ్బాయి గిటార్ నేర్చుకోవడానికి మా ఇంటికి వచ్చేవారు. ఇలా పరిచయం అసలు రక్షణ కూడా పొందుకోలేదు. మా హస్బెండ్ తనకి రక్షణకు నడిపించడం, పరిచయం నడిపించడం. వెంటనే బాప్తిసం ఎవరు ఇచ్చారమ్మా? రవి సారథి గారు. ఓకే. అదే అంటే రవి సారథి గారు ఇచ్చారంటే సంఘం స్థాపించబడతారు ఇచ్చారా? అవునండి, అవును. సంఘం గురించి చెప్పలేదు, సంఘం స్థాపన. అయితే ఇప్పుడు అక్కడ టీం ఇక్కడ టీం ఉన్నాం కదండి. మేము అయ్యగారు వస్తుండేవారు మా ఇంట్లో, అంటే మాది సెంటర్ వైజాగ్లో సిటీలో ఉందని ఓఫ్రై గారు ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో వచ్చేవారు. అయితే అందరూ మా ఇంటి దగ్గర గ్యాదర్ అయ్యి మాట్లాడుకునేవాళ్ళు, కానీ సంఘం లేదనమాట.
అప్పుడు అంటే అక్కడ సమర్థమైన నాయకుడు కావాలి కదా అని అప్పుడు ఈ రవిశారద గారు కొంచెం ఎక్కువ ప్రేయర్ఫుల్గా ఉండడం, వేలుపుల సత్యనారాయణ గారు, మన ఓఫ్రై గారు, మా హస్బెండ్ కలిసి ఎవరిని పెడదాము అని ఆలోచించి అయ్యగారు ప్రేయర్ ద్వారా రవిశారద గారిని ప్రకటించారు. ప్రార్థన చేసి అయ్యగారు ప్రకటించి అభిషేకమిచ్చి ఉత్తరాంధ్రలో అగాపే సేవకుడు మొదటగా ఈ అందరూ అనుకున్నట్టు మాల మాదిగల దేవుడు అన్న ముద్ర లేకుండా అగాపే ఉత్తరాంధ్ర మొదటి సేవకుడు బ్రాహ్మణుడితో దేవుడు స్థాపించాడండి. రవిశారద గారి ద్వారా స్థాపించారు. అది విఎస్ఎన్ గారు ఆటో నగరు సంఘ స్థాపన విఎస్ఎన్ గారు ఇల్లే మందిరం అండి ఫస్ట్. అయితే గతంలో మనకు యేసుప్రభు శిష్యుల్లో ఒక ఆయన తోమ గారు కూడా మన భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన మంచి శిల్పకారుడు అని విన్నాము. అయితే రాజుగారి యొక్క గృహం కట్టడానికి వచ్చి రాజుగారి కుమారునికి బాగలేనప్పుడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు తోమగారు ప్రార్థన చేసి రాజుగారి కుమారునికి బాప్తిసం ఇస్తే ఆ రాజుగారి కుటుంబము రక్షణ పొందిందట. ఆ తర్వాత కేరళకి వెళ్ళి ఆ కేరళ ప్రాంతంలో 300 మంది బ్రాహ్మణులకు బాప్తిసం ఇచ్చాడు తోమగారు. అయితే ఓఫిరయ్య గారు కూడా ఉత్తరాంధ్రలో ఇటు నరసింహరాజు గారికి బాప్తిసం ఇచ్చారు. రవిశారద గారికి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రవిశారద గారికి బాప్తిసం ఇచ్చి సేవకుని చేశారు. ఈ నరసింహరాజు గారు రాజుల కుటుంబంలో పుట్టిన ఆయన బాప్తిసం ఇచ్చారు. ఇలాగ చూస్తే మరి మన ఓపెన్ మినిస్ట్రీలో చాలామంది అన్నిల నుంచి వచ్చి రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది ఇప్పుడు చూడండి, మన ఉదాహరణకు రాయలసీమ కర్నూలు అంటే చాలా మనకు పేరు పొందినది మన ఆంధ్రాలో. ఆ ప్రాంతం నుంచి మాదిరెడ్డి రఘునాథ్ రెడ్డి ఆయన రాయలసీమలో పుట్టాడు. ఆయన ప్రభుని నమ్ముకున్నాడు. కర్రేశ్వర డానియల్ గారు, ఆయన ఏల్పుల సత్యనారాయణ గారు, ఇలాగా చెప్పుకుంటూ పోతే ఇక్కడ నుంచి శ్రీకాకుళం దాకా అన్ని కుటుంబాల్లో నుంచి విగ్రహారాధన నుంచి రక్షణ పొందిన వాళ్ళు మన మినిస్ట్రీలో చాలామంది కనపడుతున్నారు. అంటే నేనున్న మాట ప్రకారం నాకు తెలిసినంతవరకు ఏంటంటే మొదటగా అన్నిళ్ళు రక్షించింది ఉన్నారు చాలామంది. ముందు సేవకులు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ నేను అంటే ఆ తర్వాత కాలంలో అన్నది భక్త సింగయ్య గారి సేవలో చాలామంది అన్యులు రక్షణ పొందారు అని విన్నాను. తర్వాత నేను చూసినప్పుడు ఓపిరి మినిస్ట్రీలో ఓఫిరయ్య గారి పరిచర్యలో చాలామంది అన్యుల కుటుంబం నుంచి విగ్రహారాధన నుంచి వచ్చి ప్రభుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే అమ్మా, ఇది చాలా సంతోషము. ఈ విధంగా సంఘ నడిపింపు ఇంకెంతవరకు వెళ్ళింది? అయితే అక్కడ అదే అండి మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడక్కడ ఉండి సంఘం కావాలనుకున్నప్పుడు రవిశారద గారిని అభిషేకించి ఆటో నగరు అంటే మాకు 17 కిలోమీటర్లు అండి మేము సిటీలో నుంచి అక్కడికి. అయినా మేము అప్పుడు వెహికల్ ఉండేది మా హస్బెండ్కి, వెళ్ళిపోయేవాడు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో అందరిని తీసుకుని వెళ్ళిపోయి రైల్వే పెద్ద ఎంప్లాయ్ కాబట్టి అదే విఎస్ఎన్ గారి ఇంటికి ఎవ్రీ వీక్ సండే మేము వెళ్ళిపోయి అక్కడ ఆరాధన చేసుకుని వచ్చేవాళ్ళండి. 1 year 2 years తర్వాత ఇక్కడ దాస్బాబు గారు కూడా లోకల్లో సంఘం పెట్టడం వల్ల అంత దూరం వెళ్ళలేని వాళ్ళు లోకల్లో కూడా వెళ్ళండి అని. ఆ తర్వాత నెక్స్ట్ దాస్బాబు గారు ఇచ్చిన దాస్బాబు గారు సంఘం పెట్టారండి సిటీలో. అప్పుడు అయ్యగారు ఆప్షన్ ఇచ్చారు, ఎందుకంటే అంత దూరం వెళ్తున్నారు కదా, దగ్గరలో సంఘం ఉంది కాబట్టి మీ ఇష్టమే, మీరు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, అవకాశం ఉంటే దగ్గరలో కూడా వెళ్ళొచ్చు అని అన్నప్పుడు అప్పుడు మేము అప్పటి నుంచి జినేష్ దాస్ గారి దగ్గరికి వెళ్ళాము. ఓకే. ఇక ఆ తర్వాత అంచెలంచెలుగా ఉత్తరాంధ్రలో సంఘాలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఇంచుమించు ఎన్ని సంఘాలు ఉంటాయమ్మా? 100 పైన 100 దాటిపోయినాయి ఉత్తరాంధ్రలో. రీసెంట్గా సిల్వర్ జూబ్లీ కూడా చేశారు, అద్భుతంగా చేశారు. ఓకే. ఇక ఆ తర్వాత దీనికి ఎక్కువగా సంఘస్థాపన జరగాలని ప్రయాసపడింది ఎవరమ్మా? అంటే అందరూ అండి సంఘస్థాపన అంటే అందరం మరి వేరే వేరే డినామినేషన్కి వెళ్తున్నాం, మనకంటూ ఒక సంఘం ఉండాలని అప్పుడు అలా పెట్టడం జరిగిందండి. అసలు అయితే నా వ్యక్తిగత సాక్ష్యం అయితే నేను చాలా ఇన్నోసెంట్గా ఉండేదాన్నండి. నేను అసలు లోక జ్ఞానం కానీ ఏమీ తెలిసేది కాదు. అందులో పెందుకొస్తుంటే ఇంకా
గిరిగీసేస్తారు అనమాట. బయట వేరే బోధ కూడా వినే కొంతమంది. నేను ఓఫ్రయ్య గారు పరిచయం అయిన తర్వాతే నేను అసలు ఎలా మాట్లాడాలి సమాజంలో అనేసి, అసలు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానంటే ఇంకా ఇలా బతుకున్నానన్నా ఇలా మాట్లాడుతున్నానన్నా పిన్ను ఓఫ్రయ్య గారి ద్వారా నేర్చుకున్న ఇదేనండి నాకు. అసలు ఆయన గ్రంథాలు అయితే చదువుతున్నప్పుడు అసలు ఒక మనిషి రాసిన గ్రంథాలు అయితే ఒక్క పేజీ చదివితే చాలండి. ఎవరైనా సరే సత్యం తెలుసుకోవాలి అని ఒక్క పేజీ చదివితే ఆయన మనిషి జ్ఞానమా దేవుడు రాయించడని ఒక్క పేజీ చదివితే తెలిసిపోతుంది. అలా గ్రంథాలు కూడా ఇది సింహనాదం గ్రంథం నేను చదువుతున్నప్పుడు మధ్యలో 1,44,000 మంది అని ఒక సబ్జెక్ట్ టాపిక్, అది కంప్లీట్గా దీపెంతుకొస్తల సబ్జెక్ట్ అండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోరు, దీపెంతుకొస్త సంఘ పాస్టులు మ్యారేజ్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ తల్లిని లేఖనం ఉంటుంది కండి, వాళ్ళ తల్లిని తండ్రిని భార్యని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళే విడిచిపెట్టి వచ్చిన వాళ్ళే 1,44,000 మంది ఆ లేఖన వాళ్ళు అక్షరానుసారంగా నమ్ముతారు కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోరండి. వాళ్ళకి ఆ లేఖనం బేస్ అనమాట. అయితే ఆ లేఖనం ద్వారా అయ్యగారు దానిలో ఎక్స్ప్రెషన్ ఇస్తే నేను అసలు ఆశ్చర్యమైపోయానండి. ముందు నేను చూడలేదు, ఆ పిన్ టు పిన్ కరెక్ట్గా అది ఆ గ్రంథం చదివినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను అనమాట. అది అక్షరానుసారంగా కాదు అనేసి అయ్యగారు చెప్పడం వల్ల నేను అది బుక్లెట్స్ కూడా చేయించానండి. ఆ పేజీలు తీసి ఏంటంటే ఇప్పుడు అలాగైతే పురుషులతో సమానంగా స్త్రీలు కూడా పరిచయకు వచ్చారు కదా. స్త్రీ సాంగత్యము ఎరిగిన వారు అని ఉంటుందండి. స్త్రీ సాంగత్యం ఎరిగిన వారంటే పెళ్లి చేసుకునే వాళ్ళే కాబట్టి పెళ్లి చేసుకోకూడదని ఒక సిద్ధాంతం వాళ్ళు చేశారు, ప్రకటన గ్రంథంలో రాయబడింది. అయితే పురుషులతో సమానంగా స్త్రీలు కూడా సేవకు వచ్చారు కదా. అయితే స్త్రీలు కూడా రాయాలి, పురుషుల సాంగత్యం ఎరిగిన వారు అని కూడా రాయాలి. అది అక్షరారమైన స్త్రీ సాంగత్యం కాదు, అది వేశ్యాలి. అసలు అది చదవగానే నాకు అసలు ఎప్పుడు గ్రంథం చదివిన అయ్యగారు దగ్గరుంటే కాళ్ళ మీద పడిపోదాం అంత వెంటనే నేను అప్పుడు 20 years పరిచయ స్టార్టింగ్లోనే బుక్లెట్స్ చేయించుకున్నానండి. నేను బుక్లెట్స్ చేయించుకుని ఆంధ్రప్రదేశ్లో పాటల పుస్తకాల మీద అడ్రస్లు ఉంటాయి కదండి, నేను వైజాగ్ వచ్చిన తర్వాత ఈ పనులన్నీ స్టార్టింగ్లోనే నేను 24 చర్చెస్కి, ఒక జిల్లాకు ఒక చర్చ్ ప్రకారంగా ఉండేది. ఆ బుక్లెట్స్ నేను ప్రతి పెంతుకొస్తు పాస్టర్ గారికి, సిలోన్ పెంతుకొస్తు పాస్టర్ గారికి ఆ చర్చ్ అడ్రస్ ప్రకారంగా రిజిస్ట్ పోస్ట్ చేశాను. ఎక్నాలజ్మెంట్ విత్ ఎక్నాలజ్మెంట్. ఇదిగో ఇలా అంటున్నారు, ఎవరైనా ముందుకు వస్తారేమో మరి, ఎందుకంటే పెంతుకొస్తు మేమే పరలోకి వెళ్తామని మాకు బోధించేవారు, ఇంకెవ్వరు వెళ్ళరు మనోళ్ళే అనేసి అప్పుడు బోధించారు అనమాట. మరి ఇదేంటి ఈ లేఖనం ఈయన ఇలా అంటున్నారు అని ఎవరన్నా ముందుకు వస్తారేమో అని 24 జిల్లాలకి నేను విత్ ఎక్నాలజ్మెంట్ పోస్టులు పంపించానండి. కానీ ఎవరు స్పందించలేదు. ఓకే, చాలా సంతోషం. ఎందుకంటే అది ప్రకటన గ్రంథంలో 1,44,000 మంది స్త్రీ సాంగత్యం ఎరగిన వారిని ఆ సబ్జెక్ట్ మీద అయ్యగారు యుగాంతాలను కూడా అద్భుతమైన వివరణ ఇచ్చారు. అది అద్భుతం, అసలు చాలా మందికి అది అర్థం కాలేదు. అయితే మీరు డీపెంతుకోస్తు నుంచి ఈ సత్యాన్ని తెలుసుకొని వచ్చారు, చాలా సంతోషం. ఎందుకంటే డీపెంతుకోస్తు అనగా నాకు కొంత అవగాహన ఉంది. ఏంటంటే మేరక్క గారు, ఓసన్న మినిస్ట్రీ మేరక్క గారు డీపెంతుకోస్తు NAD కొత్త రోడ్లో ఉండేవారు. అందులో ఉండి అన్నగారి పరిచర్య చేస్తున్నారు కాబట్టి అక్కడికి వచ్చి, ఎందుకంటే నేను కొన్ని రోజులు ఓసన్న మినిస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఆ విషయం తెలుసు అనమాట. చాలా పక్కగా ఇప్పటికీ ఐజాక్ గారు ఉన్నారు కదా, మన ఈ పెంతుకొస్తు MVP కాలనీలో ఐజాక్ గారు, ఆయన దీపెంతుకోస్తు నుంచి వచ్చారు. దేశన్న గారు దీపెంతుకొస్తు నుంచి, మేరక్క గారు కూడా దీపెంతుకొస్తు. వాళ్ళు మా ఏలూరులో కూడా పరిచయం చేశారు, మేము చిన్నపిల్లం, వాళ్ళందరికీ బాగా తెలుసు. అదే ఈ విషయం నాకు కూడా తెలుసు. ఏంటంటే ఐజాక్ గారు హైదరాబాద్లో డేవిడ్ రాజు గారు ఉన్నారు. డేవిడ్ రాజు గారు, ఏసన్న గారు ముగ్గురు డీపెంతుకోస్తులో ట్రైనింగ్ అయ్యారు. అక్కడ సేవ కూడా చేశారు. ఇప్పుడు ఓసన్న మినిస్ట్రీ కూడా అంటే పెద్ద ఆటంకపరచరు, కానీ ఎవరికైనా వివాహం చేసుకోకుండా సేవ చేయాలనుకుంటే ప్రతిష్ఠించుకోండి అని వాళ్ళకి ప్రాధాన్యత ఉంది. ఇప్పటికీ ఏసన్న గారు పెళ్లి చేసుకునే వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు ఓసన్న మినిస్ట్రీలో. ఏసన్న గారు కూడా చేసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ పెద్దలు చెప్పిన ఆ బోధన బట్టే.
సరే, అది వేరే విషయం అనేప్పటికీ అది కంప్లీట్గా లేఖనానుసారమైన బోధ లేదు పాస్టర్ గారు. దీపెంతకొస్తు కూడా అంటే మనుషులు కల్పించిన బోధలు బైబిల్లో ఎక్కడ అంటే ఈ లేఖనం ప్రకారంగా స్త్రీ సాంగత్యం ఎరగన వారు అనే లేఖనం ప్రకారంగా అది మ్యాండేటరీ చేస్తారు. పెళ్లి సేవ చేయాలంటే పెళ్లి చేసుకోకూడదు దీపెంతకొస్తులు. అది లేఖనానికి విరుద్ధం కదా. తిమోతి ఏకపత్ని పురుషుడు అయి ఉండాలి అని అన్నారు. అలాంటి విషయాలు చాలా నేను చూసినప్పుడు ఇంకా నేను సత్యం ఒకే ఒక్క బోధతో నేను మా ఫ్యామిలీ డాక్టర్ వెంబడించడం జరిగింది. అది అయితే ఇప్పుడు మీరు ఇంకొక విషయం నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నానమ్మా. క్రైస్తవుల్లో సాధారణంగా బొట్టు పెట్టుకోకూడదు అంటారు. మీరు ఒక రకమైన బొట్టుతో కనిపిస్తున్నారు. దాని గురించి ఏమైనా చెప్పగలరు? అయితే నేను మ్యారేజ్ అయిన కొత్తలో మా ఆడపడుచు అండి చిన్న బొట్టు పెట్టుకునేది అనమాట, చిన్నది. మరి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో తెలియదు, అంటే సమాజంలో చిన్న చూపు చూస్తారనో మరి ఏమో తెలియదు. అయితే నన్ను కూడా పెట్టుకోమని, తను చిన్నది పెట్టుకో పెద్దది కాదు అంటే నేను చిన్న బొట్టు పెట్టుకునేది 1 year పెళ్ళైన తర్వాత. అప్పుడే ఓఫ్రై గారు బోధకు వెళ్ళినప్పుడు బహిరంగ సాక్ష్యం, బొట్టు లేదు అంటే వాళ్ళ క్రైస్తవులని వెంటనే మనం చెప్పకుండా ఈ అమ్మాయికి బొట్టు లేదు క్రైస్తవులు అనే బహిరంగ సాక్ష్యం అని అన్నప్పుడు అప్పటి నుంచి నేను ఇంకా మా ఆడపడికి ఎవరు చెప్పినా నేను మళ్ళీ ఎప్పుడూ బొట్టు పెట్టుకోలేదు. మళ్ళీ మధ్యలో ఓఫ్రై గారు అంటే చాలామంది రక్షణలోకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ లోకంలో ఉన్నది కదండి, చిన్న పెళ్లి చేసుకున్న కాడి నుంచి బొట్టు లేదు, చిన్నప్పటి నుంచే పువ్వులు బొట్టు పెట్టుకుంటారు. కానీ ఈ లోకంలో ఒక నానుడి అయిపోయింది కదా, భర్త చనిపోతే బొట్టు పెట్టుకోరు ఇటు అనేసి కొంచెం క్రైస్తవులు బొట్టు లేకపోతే హీనంగా మాట్లాడడం, చాలామంది మీ మతంలోకి వస్తే బొట్టు తీసేయాలని వెనకం చేయడం, ఇవన్నీ ప్రవక్త ఆలోచించి సిలువు బొట్టు పెట్టుకోండి అన్నిటి మీద పెట్టుకుంటున్నాం కదా, ప్రవక్త అది పెట్టారండి. నేను అయ్యగారు పక్షంగా అయ్యగారు ఏది చెప్తే అది మనం పాటించాలి. మీరు ప్రవక్త చెప్పిన మాట దేవుడు బయలుపరిచిందని విశ్వసించి నమ్మి బొట్టు పెట్టారు. అవును. అయితే నేను కూడా సిలువ బొట్టు గురించి నేను మన ఈ గ్రంథంలో చదివానమ్మా. ఏ గ్రంథం అంటే 5వ క్రైస్తవం తెచ్చామా? ఇక్కడే ఉంటుంది 5వ క్రైస్తవం. ఇందులో ఒక చిన్న బిట్ రాశారు అయ్యగారు, ఇది చదివాను నేను. చదవడానికి ఇప్పుడు టైం లేదు కదా చదివి వినిపించడానికి. ఇందులో ఏం రాశారంటే మతోన్మాదులు మన స్త్రీలను తీసుకెళ్ళి ముడుమోపిలు చేస్తున్నారు క్రైస్తవులు, మరి దీనికి ధీటైన సమాధానం చెప్పాలి. మన స్త్రీలు ఎవరు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి క్రైస్తవులు అవ్వకూడదు అని మతోన్మాదులు ఒక రకమైనటువంటి ఒత్తిడి తెచ్చినప్పుడు వాళ్ళకు సమాధానం ఇస్తూ మరి బొట్టులో కొన్ని అర్థాలు ఉన్నాయి. బొట్టు అర్థాలు సైదవులు ఒకలాగా పెడతారు, వైష్ణవులు ఒకలాగా పెడతారు, నిలువు బొట్టు ఒకరు అడ్డబొట్టు ఒకరు పెడతారు, రెండు కలిపి పెడితే సిలువు బొట్టు అయింది. కాబట్టి ఈ సిలువు బొట్టును చూపిస్తే తప్పేముంది? అది ఎవరి కోసం అంటే రక్షణకు ఆటంకం అవుతున్న వారి కొరకు. యేసుప్రభు అంటే ఇష్టం ఉంది భర్తకు, చర్చికి వెళ్ళాలని చర్చికి భార్యను పంపిస్తాడు. కానీ తన స్నేహితులు వచ్చి నీ భార్య ఏంట్రా బొట్టు తీసేసింది ఈ మధ్య, నువ్వు ఎప్పుడు చచ్చావురా అని కాస్త బాధ పెట్టే మాట్లాడుతున్నారు. అది తట్టుకోలేక భార్య గురించి భర్త బాధపడుతున్నాడు. అత్తలు కూడా నా భర్త చనిపోతే కదా బొట్టు తీసేస్తాడు, నా కొడుకు బాగున్నాడు కానీ అత్తలు బాధపడుతున్నారు. వీళ్ళందరికీ ధీటుగా సమాధానంగా ఈ అడ్డగీత నిలువు గీత రెండు కలిపినటువంటి బొట్టు సిలువు బొట్టు ఇది పెట్టుకుంటే తప్పేముంది అని అయ్యగారు చెప్పినప్పుడు నేను విన్నానమ్మా. తర్వాత ఒక్క నిమిషమ్మా, తర్వాత ఇంకొకరు కొంతమంది ప్రశ్న అడిగారు అయ్యగారిని, మరి మీకేది బొట్టు అంటే జంజము వేయని బ్రాహ్మణునికి ఏంటి ఆ మాట ఓడి గుర్తు రావట్లేదు, జగమెరిగిన బ్రాహ్మణునికి జంజమేళ, జగమెరిగిన బ్రాహ్మణునికి జంజమేళ అని సమాధానం చెప్పారు అయ్యగారు. అంటే క్రైస్తవులందరూ పెట్టుకోవాలని అయ్యగారు ఏం చేయలేదు, అంటే రాయలేదు కూడా. ఎవరైతే రక్షణకు ఆటంకం అవుతుందో, ఎవరైతే బాధపడుతున్నారో అభ్యంతరం ఏం లేదు, బొట్టు పెట్టుకోమని పెట్టుకోకూడదని ఏం బైబిల్లో లేదు. కానీ సిలువ బొట్టు పెట్టుకోవడం అనేది ఒక సాహసము, ధైర్యం. ఎందుకంటే డైరెక్ట్ యేసుప్రభువును చూపిస్తున్నాను. నాకు ఇంట్లో ఫ్యామిలీ నాకేమీ ప్రాబ్లం లేదు, కానీ నేను ప్రవక్త చెప్పింది మనం కొనసాగించాలి.
ప్లస్ అందరికీ చాలా మంది అడిగారు పాస్టర్ గారు ఏంటి మీరు అలా పెట్టుకుంటున్నారు అని. మగవాళ్ళే అన్యులు ఇప్పుడు మగవాళ్ళే పెట్టేసుకుంటున్నారండి. సిలువ పెట్టుకోవడానికి తప్పే ఉంది. మన వాళ్ళు కూడా చాలా మంది పెట్టుకోవచ్చు. అది నేను కూడా గ్రహించింది ఏంటమ్మా, అది ఎంతో ధైర్యం ఉండాలి క్రైస్తవులు. అవునండి, సిలువను డైరెక్ట్ చూపించాలి. అంటే దాన్ని చూపించట్లేదంటే కూడా భయపడుతున్నారు కదా. దాన్ని వేరే కాంట్రవర్సీ తీసుకొచ్చారు కొంతమంది. ఆ బొట్లేంటి వెనక్కి వెళ్ళిపోయింది అది ఇది తీసుకొచ్చారు. అది ఇప్పుడు మనం మాట్లాడలేము. కాబట్టి మీరు ప్రవక్త చెప్పినటువంటి ఆ మాటకు లోబడి మీరు కూడా సిలువ గుట్టు పెడుతున్నారు. చాలా సంతోషం అమ్మా. మరి ఈ ప్రాంతంలో ఆర్కేబీ తరపున మీరు ఘనమైన పరిచర్య చేస్తున్నారు. అలాగే అనేకులకు బుక్కులు పంచడంలో ఘనమైన పరిచర్య చేస్తున్నారు. మరి ప్రణాళిక గ్రంథాలు ఎన్నెన్ని మీకు ఐడియా ఉంటుంది? నాకు ఐడియా ఉంది. ప్రణాళిక గ్రంథాలు ఎన్నమ్మా? 8 గ్రంథాలు. 1 యుగాంతం కదమ్మా. 2 పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము. 3 దేవుని విశ్వ ప్రణాళిక. 4 సింహనాదం. 5 మహిమ ప్రపంచం. 6 ఆదీప స్తంభం. 7 విశ్వచరిత్ర. 8 ప్రమాణ వాక్యం. ఈ 8 గ్రంథాలు యొక్క ఒక్క మాటలో చెప్పండి అమ్మ నాకు. అసలు ఎందుకు అయ్యగారు 8 గ్రంథాలు రాశారు? దేవుడు ప్రవక్తకు దర్శించి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క సబ్జెక్ట్ అండి. ఓకే. అవి దేవుడు దర్శించి రాయమని చెప్పడం ద్వారా అయ్యగారు రాయడం జరిగింది. అది ఒక్కొక్క సబ్జెక్టు. అవన్నీ చదివితేనే మనం పరిపూర్ణ అవుతాం, అక్కడికి సిద్ధపడతాం. అయ్యగారు నేను కూడా ఆ గ్రంథాలన్నీ చదివి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఈ గ్రంథాలు అందరికీ తెలియపరచాలని కూడా నేను కొంచెం గ్రంథ పరిచయం కూడా చేస్తున్నాను. ముఖ్యంగా విశాఖపట్నంలో అయ్యగారు గ్రంథాలు చదవకూడదు ఎవరు. అయ్యగారు మీటింగ్స్, రంజిత్ ఓఫ్రి గారి మీటింగ్స్ ఎవరు వెళ్ళకూడదు, ఆయన గ్రంథాలు ఎవరు చదవకూడదని విశాఖపట్నంలో చాలా మంది పాస్టర్లు ఆయన్ని అడ్డగించారు. దానివల్ల నేను బుక్స్ పరిచయం కూడా చేద్దామని. అసలు ఎందుకు అలాగ? ఇప్పుడు మామూలుగా స్వేచ్ఛ, మనకు వాక్కు చాతుర్యం ఉంది, వాక్కు స్వతంత్రం ఉంది, మాట్లాడవచ్చు. తర్వాత పేపర్లు చదువుతాము, అందులో ఏది వచ్చినా చదువుతాము. ఆ పేపర్ చదవగలిగినప్పుడు, మాట్లాడగలిగినప్పుడు మరి ఆ సేవకుడు రాసినటువంటి ఒక కరపత్రం మనకు చదివితే తప్పే ఉందంటాం. ఏమో సార్, మరి ఆ గ్రంథాలు చదివి అందరూ ఫ్రేగర్ దగ్గరికి వెళ్ళిపోతారని భయమో, వాళ్ళ సంఘాలు ఖాళీ అయిపోతారని భయమో, మరి తెలియదు, ఏంటో తెలియదు. ఏదేమైనమ్మా దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే అయితే నేను ఇంకొక మాట చెప్పాలి. ఈ గ్రంథాల విషయంలో 82వ సంవత్సరంలో ఓఫిరయ్య గారు సేవ కొరకు ప్రతిష్ఠించుకోవాలని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన గదిలోనికి దేవుడు వచ్చి, ఆయన ఇంకెందుకులే దేవుడు నాతో మాట్లాడలేదు, చనిపోదాము అని చెప్పేసి అలాగే మోకరించి ప్రార్థన చేసి ఇంకా చనిపోతాను అని ఒక డిసైడ్ అయ్యి ఒక నిర్ణయానికి వచ్చి, ఇలా కూర్చొని ఒకవేళ చనిపోతే బాక్సులో పెట్టడానికి ఇబ్బంది అయితే, పడుకొని చనిపోతే బాక్సులో పెట్టడానికి బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకొని, ప్రభు ఇంక దిగిరాలేదు, మాట్లాడలేదని నిర్ణయం తీసుకొని ఇంక అలిసిపోయి భోజనం తినక నీళ్ళు తాక్క ఇక ప్రాణం పోతుందిలే, చనిపోతున్నానని డిసైడ్ అయ్యి ఇక కాలు చాపుకొని పడుకున్న తర్వాత దేవుడు వచ్చి ఆయన గదిలోకి వచ్చి ఆయనకు దర్శనమిచ్చి 9 గ్రంథాలు రాయండి అయినా 9 గ్రంథాలు రాయను, 8 గ్రంథాలేమో ఇలా గ్రంథము రూపంలో బుక్ రూపంలో గ్రంథస్థం చేయాలి, 9వ గ్రంథము హృదయాల మీద రాయాలి అని దేవుడు 92వ సంవత్సరంలో చెబితే 82లో చెబితే ఆ దర్శనానికి లోబడి అయ్యగారు ఈ గ్రంథాలు రాశాను అని చెబుతున్నారమ్మా. అది వాస్తవమే కదా? నేనున్నాను. ఆ తర్వాత ప్రపంచమంతా ఆనాడు మార్టిన్ లూథర్ గారు ఈ సంఘ సంస్కరణ స్థాపించారు. అది పూర్తవలేదు. అది పూర్తవటానికి
నిన్ను ఎన్నుకుంటున్నాను అని ప్రభు చెప్పాడు అని అయ్యగారు చాలాసార్లు సాక్ష్యం ఇచ్చారమ్మా. ఆ క్రమంలోనే ఈ యుగాంతం అనే గ్రంథం కూడా ఇంగ్లీష్లో రాశారు. ఇది ఈ 8 గ్రంథాలు తెలుగులో నుండి ఇంగ్లీష్లోనికి ఇంకా వీలైతే అన్ని భాషల్లోనికి మరి వెళ్ళటానికి దేవుడు కృప చూపించి యుగాంతము ఇంగ్లీష్లో రాయటానికి కృప చూపించాడు. ఆ తర్వాత ఈ యొక్క దేవుని విశ్వ ప్రణాళిక ఈ గ్రంథం కూడా ఇంగ్లీష్లో రాయడానికి కృప చూపించాడు. అలాగే పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం మన దగ్గర లేదు, అది ఇంగ్లీషు బుక్ లేదు. ఇలాగా అన్ని భాషల్లోకి తర్జుమా చేసి రాసి అన్ని ప్రాంతాలకు పంపించాలి, ప్రపంచమంతా ఈ సత్యం తెలియాలి, దేవుడు అప్పగించిన పరిచర్య అని మరి అయ్యగారు చెబుతున్నారు. అది వాస్తవమే కదా? వాస్తవమే. ఏ దేశస్తులైనా ప్రతి భూగ్రహం మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు అయ్యగారు సాహిత్యం చదవాల్సిందే కంపల్సరీగా. ఆల్రెడీ మన అవుట్రీచ్ నాయకులందరూ అన్ని దేశాల్లో గ్రంథ పరిచయం చేస్తున్నారు. ఈ మధ్య ఆస్ట్రేలియాలో చేస్తున్నారు. తర్వాత దుబాయ్ ప్రాంతం వెళ్ళారు. ప్రతి క్రైస్తవుడు ఏ దేశస్తుడైనా కంపల్సరీగా అయ్యగారు గ్రంథాలు చదవాల్సిందే. ఎందుకంటే దేవుడు ఇచ్చిన దర్శనం కాబట్టి. ఇది ప్రణాళిక, బైబిల్కు దగ్గర ఉన్నటువంటి విషయం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు ముగింపులోకి వచ్చేస్తున్నాము. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్నది ఏంటంటే సత్యం గురించి. చాలామంది సత్యమును నమ్మకుండా మరి ముందుకేసుకుంటున్నారు. సత్యం నమ్మలేదంటే ఇంకొక దాన్ని నమ్ముతున్నారంటే వేరే దాని మీద నమ్మకం ఉంది. సత్యం వైపు వచ్చేసరికి మనసు రావట్లేదు. అంటే వేరే దాని వైపు మనసుండి ఆ అసత్యాన్ని ప్రేమిస్తున్నారని అర్థం. ఇప్పుడు లేఖనం చదువుకున్నాం కదా, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం మొదట్లో చదువుకున్నటువంటి ఆ మాటలో ఉన్నటువంటి మాట ఏమిటంటే, అక్కడ ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధము నమ్మునట్లుగా మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపించుచున్నాడు. కాబట్టి ఈరోజు సర్వసత్యం అందరూ నమ్మాలి. కొంతమంది నమ్మలేదంటే అబద్ధాన్ని నమ్ముతున్నారు, లేదంటే వేరే ఆలోచనలు ఉండి ఏదో కారణం అవ్వచ్చు. మరి ఆయన జీవితం మేమంటాం ఎందుకు, లేదని ఒక్కడికే దేవుడు బయలుపరిచి. మొన్న ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు, తెలంగాణ పాస్టర్ గారు, పేరు తెలుసు, ఈ సందర్భంగా పేరు ప్రస్తావించడానికి నాకు ఇష్టం లేదు. ఎవరైనా ఈ మాటలు విని నాకు ఫోన్ చేస్తే ఆయన పేరు చెబుతాను. ఆయన పేరు తెలుసు నాకు. ఆయన అంటాడు, విశ్వచరిత్ర ఆయనకే బయలుపరిచాడా, మాకందరికి బయలుపరచుకుని అన్నాడు ఆయన. నేను ఆ వీడియో విన్నాను, ఆయన చేసినటువంటి వీడియో చూశాను. అది బాధ అనిపించింది. ప్రత్యక్షత అనేది దేవుడు ఇవ్వాలి. అది ఒకవేళ ఇవ్వాలనుకుంటే మీరు అడగండి, మీకు ఇస్తానని నేను అనుకున్నాను. కానీ ఇలాగా ఘనమైన పరిచర్య చేయటం వల్ల నేను కూడా మరి ఇండివిజువల్గా సంఘం కట్టి యేసుక్రీస్తు కృపానిదైన సంఘాన్ని కట్టి నడిపించి 10 సంవత్సరాలు సంపూర్ణంగా నడిపించి ఆ తర్వాత 11వ సంవత్సరంలోనే ఓపెన్ మినిస్ట్రీలో నేను కలపటం జరిగింది. ఎందుకంటే ఆ బోధ చేస్తూ. కానీ నా పరిచర్య కూడా ప్రభురాత్రి భోజనం చదివిన తర్వాత నేను ఓసన మినిస్ట్రీలోనూ వేరే సంఘంలో ఉన్నాడు. నేను వెళ్ళే సంఘము పరిశుద్ధాత్మ పొందినటువంటి సంఘము క్రైస్ట్ చర్చి జాన్ హెన్రీ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను ఓపిరి గారిని కూడా పరిచయం చేశారు. అలాగా ఆ చర్చికి వెళ్తూ ఓసన గారిని ఫాలో అవుతూ సబ్బవారము ఆ మందిరానికి వెళ్తూ ఇలా చేస్తూ మరి యుగాంతం చదివిన తర్వాత ఆ తర్వాత అయ్యగారి బోధన తర్వాత సత్యమా కాదని కొన్ని సంవత్సరాలు నేను జాగ్రత్తగా పరిశీలించి ఒక్కొక్క గ్రంథం దిగినప్పుడు ఆ గ్రంథాన్ని కొన్ని దగ్గర పెట్టుకొని చదివి చూసి ఇది 100% అని చెప్పేసి నేను నమ్మాను. నేను సేవకు వచ్చిన తర్వాత ఈ ప్రభురాత్రి భోజనం చదివాను కాబట్టి ఇలాగే సేవ ప్రారంభించాను. ప్రతి ఆదివారము ప్రభు బల్ల ఇస్తూ ఆ ఇచ్చే ప్రభు వల్ల పాస్టమ్ గారు రొట్టె తయారు చేయాలి, ద్రాక్ష పళ్ళు తెచ్చి ద్రాక్ష పళ్ళు ఆ రసం తీసి పాస్టమ్ గారు ప్రార్థన చేసి
సంఘ బిడ్డలకి ఇస్తున్నాం ఈ పరిచర్య. ఇది చేస్తూ నేను బయట ఎందుకు ఉండాలి? అవును. అక్కడే కదా నేర్చుకున్నాను. ఇది ఒక వేషధారణ కదా. ఏంటి అసలు ఎవరికి భయపడాలి? ఆయనకు భయపడాలి, సత్యానికి భయపడాలి అని నేను ఓపీఆర్ మినిస్ట్రీలో నా సంఘాన్ని కలిపి ఇప్పుడు ఓపీఆర్ మినిస్ట్రీలో సేవ చేస్తున్నానమ్మా. చాలా సంతోషం. అయితే చిన్న విషయం చెప్పండి. నేను ఈ గ్రంథాలు ఈ చదువు చాలామందికి విశాఖపట్నంలో ఆల్ఫా బుక్స్ స్టాల్లో అమ్ముతున్నారు, ఓఫ్రే గారి బుక్స్ అమ్ముతున్నారు. కానీ చాలామంది వెళ్ళి కొనుక్కునే అక్కడ అమ్ముతున్నారని కూడా చాలామంది తెలియదు. ఆల్ఫా బుక్స్ స్టాల్లో అయ్యగారు బుక్స్ పెట్టారు, అమెజాన్లో కూడా అమ్ముతున్నారు. కానీ అంత టైం పెట్టి కొన్ని చదవలేరు కదా అని చెప్పేసి నాకు దేవుడు ఒక 1 year బ్యాక్ ఒక థాట్ ఇచ్చారు మాస్టర్ గారు. ఈ గ్రంథాలు అన్ని చర్చెస్ దగ్గరికి, అంటే మన అగాపే వాళ్ళకే అమ్మడం కాకుండా ఇతర డినామినేషన్ వాళ్ళకి గ్రంథాలు పట్టుకెళ్ళాలని ఒక థాట్ వచ్చింది మాస్టర్ గారు. దాన్ని బట్టి ప్రతి సండే మాకు పాస్టర్ సైమన్ గారి చర్చ్లో 2 ఆరాధనలు ఉంటాయి. నేను ఈవినింగ్ సర్వీస్కి వెళ్ళి. మీరు సైమన్ గారి చర్చ్కి వెళ్తారు? అవునండి. మార్నింగ్ ముందు రోజు అన్ని విశాఖపట్నంలో ఉన్న చర్చెస్ అన్నీ నేను టైమింగ్ అవన్నీ తెలుసుకొని ఉదయం పూటలు వెళ్ళి ఆరాధన అయ్యే టైంలో విశ్వాసులకి బుక్స్ అమ్ముతున్నాను మాస్టర్ గారు. అలాగమ్మా, అంటే సత్యం తెలుసుకోవాలి. ఎస్ అమ్మా. అయితే ఖచ్చితంగా మీరు చేస్తున్న పరిచయం చాలా గొప్పది. నేను కూడా బుక్స్ పంచుతున్నాను, కొన్ని మీరు కూడా చూసుకుంటారు. మీరు చేస్తున్న పరిచర్య కొరకు నేను సపరేట్గా ఒక వీడియో తీయాలని ఆశపడుతున్నాను. రానున్న దినాల్లో మనం ఆ పరిచర్య గురించి కూడా చిన్న ఇంటర్వ్యూ చేస్తాను నేను. మీరు ఆ విషయాలు గ్రంథాలు ఉన్న కొన్ని సారాంశాలు కూడా మీరు చెప్పాలి. ఇప్పుడు సమయం చాలు కాబట్టి నేను ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను. ఏంటంటే క్రైస్తవ సమాజమా, అపోస్తలులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిరే గారు మరి 6వ సంవత్సరంలో యేసు ప్రభువుని నమ్ముకొని అనేకమైనటువంటి ప్రశ్నలు ఉంటే తల్లిని అడిగి ఆ తల్లి దగ్గర సమాధానాలు పొందారు. ఆయన కన్న తల్లి గొప్పది, సౌజాతమ్మ గారు. ఎందుకంటే ప్రపంచానికి ఒక ప్రవక్తను అందించి మరి ప్రభు పిలుపుని అందుకున్నారు. అయితే ఈ సత్యం కొరకు ఆయన జీవితాన్ని దారబోసి కన్న బిడ్డల వైపు వెళ్ళాలని కానీ, లేదంటే కట్టుకున్న భార్య దగ్గర లేదు ఆమె దగ్గరికి వెళ్ళిపోవాలని కానీ అనుకోకుండా, ఎవరున్నా లేకపోయినా ఆయన కొరకు నేను ఈ పని చేయాలి, పూర్తిగా ఆరోగ్యం పాడైన నా సర్వము క్రీస్తు కొరకని ఆయన శరీరాన్ని, ఆయన సమయాన్ని, ఆయన రక్తమాంసాలను, ఆయన సుఖాలను మొత్తము విడిచిపెట్టి క్రీస్తు కొరకు నేటి వరకు పోరాటం చేస్తున్నటువంటి గొప్ప దైవజనుడు అపోస్తలులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు ఏలియా ప్రవక్తగా కర్మేలు కొండకు రండి అని పిలిచినటువంటి ఆ పిలుపును కూడా నెరవేరుస్తూ కర్మేలు ప్రార్థన స్థాపించి ప్రజలందరూ ఒకే బోధలోకి రావాలి, సర్వసత్యంలోకి రావాలి, అన్నిటి కుదురుబాటు కాలం జరగాలి. అప్పటి వరకు యేసుప్రభు రాడు. యేసుప్రభు రావాలంటే అన్నిటి కుదురుబాటు చేయాలి. లేఖనం చెప్తుంది యేసుప్రభు అంతవరకు పరలోకవాసిగా ఉండటం ఆవశ్యకము, అన్నిటి కుదురుబాటు జరిగే వరకు అనే లేఖనం ఉంది. కుదురుబాటు చేయాలి. కుదురుబాటు జరగాలంటే మనుషుల చేయితే చెప్పారు, కొంత మనుషుల చేతి ఇంటలేదు, దేవుడు చెబుతాడు. దేవుని పిలుద్దామని 30 సంవత్సరాల నుండి కర్మేలు ప్రార్థన కూడా జరిపిస్తున్నటువంటి గొప్ప దైవ సేవకులు. అంత మాత్రం కదా, ఆయన గురించి చెప్పాలంటే నేను చాలా చెప్పాలి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ఏమండి సహోదర ప్రేమ, ఇక దేవుడు ఎన్ని కనపరుస్తాడో వాటన్నిటినీ పునికి పుచ్చుకొని పుట్టినటువంటి ప్రవక్త, ఓపీఆర్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు. అలాగే క్రైస్తవులందరికీ మేలు చేయాలని ఆర్కేపీని స్థాపించారు 2004లో. ఆ ఆర్కేపీలో నుండి ఐపీబీపీ రాజకీయంగా అసెంబ్లీలో క్రైస్తవులకు అండగా ఉండాలి, అలాగే పార్లమెంట్లో క్రైస్తవులకు అండగా ఉండాలి అంటే ఏ విధంగా వెళ్ళాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, అణిచివేయబడుతున్న వారికి అండగా ఉండేది ఎలాగా అని రాజ్యాంగంలో రాసినటువంటి ఆ రాజ్యాంగ సూక్తులను తీసుకొని దాన్ని పట్టుకొని ప్రజలందరినీ, ఒక క్రైస్తవులనే కాదు, ఎక్కడ అణిచివేయబడుతున్నారో వాళ్ళు బ్రాహ్మణులైనా, రాజులైనా, రెడ్లైనా, కమ్మైనా, ఎవరైనా
వారందరికీ నేను అండగా ఉంటానని మరి మొదటిగా ఆర్కేపీ స్థాపించి ఆ తర్వాత ఇండియా ప్రజాబంధు పార్టీని స్థాపించి గొప్ప పరిచర్యలో మరి కొనసాగిస్తున్నారు. నేను ఆర్కేపీ 3 జిల్లాల అధికార ప్రతినిధిగా నేనున్నాను. మా సహోదరి ఆర్కేపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నారు. రానున్న దినాల్లో ఆమె ఇంకా మంచి పదవులు పొందాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. థ్యాంక్ యూ పాస్టర్, ఇంత అవకాశం నాకు ఇచ్చారు. లేదమ్మా, అద్భుతము మీరు చేసే సేవ. చిన్న ప్రేయర్ చేస్తారా? చేసే పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభు వందనాలు. ఈ ప్రోగ్రాము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభు. ప్రభు అనేకులు సత్యం తెలుసుకోవడానికి నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వినియోగించమని ప్రార్థిస్తున్నాను. నీ కుమార్తెను దీవించండి అయ్యా. మొదటి నుండి ఉత్తరాంధ్ర సంఘ స్థాపన ప్రారంభం నుంచి ఉండి ఇప్పటి వరకు నాయన చెక్కు చెదరని విశ్వాసముతో తండ్రి అయ్యా నా జీవితం అంతా ఈ సత్యం కొరకే అని ప్రభువా ముందుకెళ్తున్నటువంటి నీ కుమార్తెను అయ్యా మా సహోదరి నిర్మల గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయువు దయచేయండి ప్రభువా. ఏ సమస్యలను వాటిని పటాపంచలు తప్పించి నీ కుమార్తె పక్షం నుండి యుద్ధం చేయండి. కుమారుడు అమెరికా ప్రాంతంలో ఉన్నాడు. బిడ్డకు కూడా ప్రభు సురక్షితమైనటువంటి అయ్యా ప్రభా ఆ జీవనాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ పరిచర్యను ఆశీర్వదించండి. నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. ఇప్పుడు జరిగిన ఈ కార్యక్రమాన్ని దీవించి అనేకులకు ఆశీర్వాదంగా మార్చి ప్రభువా అయ్యా నైనా అయ్యా కెమెరామెన్ కూడా దీవించండి. శ్రీపాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప కనికరము, పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి ఈ కార్యక్రమం వినబోతున్న వారికి, సకల కోటి భక్తులకు, అలాగే ఈ సాక్ష్యం ఇచ్చిన కుమార్తెకును సదాతోడని నడిపించి ఆదరించి ఆదుకొనును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు నాన్న. వీడియో తీసావు. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి 10th క్లాసులో విజయం ఇచ్చును గాక. ఆమేన్.